హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పటివరకు క్లాస్ ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనే వాటి గురించి నేర్చుకున్నాం. ఈరోజు బేసిక్ డేటా టైప్స్ ఇన్ జావా గురించి నేర్చుకుందాం. ఓకే, సో యూజువల్గా మీరు వెళ్ళే జావా క్లాసుల్లో డేటా టైప్స్ ముందు చెప్పి తర్వాత క్లాసెస్ చెప్పుంటారు. నేను ఇంటెన్షనల్గానే ఇది రివర్స్ ఆర్డర్లో చెప్పాను. యూ విల్ నో వై. ఓకే, సో జావాలో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ ఆర్ యూజర్ డిఫైన్డ్. ఓకే, ఆర్ యూజర్ డిఫైన్డ్. ఓకే, సో మనం క్లాసెస్ క్రియేట్ చేసాం కదా, ఎవ్రీ క్లాస్ దట్ వీ క్రియేట్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఇన్బిల్ట్ విచ్ జావా నేటివ్లీ గివ్స్ అనమాట. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంట్, బూలియన్, డబుల్, లాంగ్, ఇలా. ఇంట్, డబుల్, లాంగ్ ఇవన్నీ నంబర్స్. బూలియన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, వీటికి దెర్ ఈజ్ ఏ క్లాస్ ఈక్వలెంట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, ఇంటిజర్కి క్యాపిటల్ ఇంటిజర్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, ఇంటిజర్ ఈజ్ ఎ ప్రిమిటివ్ టైప్, దిస్ వన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఈ రెండింటిని ఇంటర్చేంజబుల్గా కూడా యూస్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కాల్డ్ బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్. ఓకే, మనకి జావా అది బై డిఫాల్ట్ చేస్తుంది. బూలియన్కి క్యాపిటల్ బి, డబల్. ఓకే, అలాగే క్యాపిటల్ లాంగ్ ఉంటుంది. సో ఇంట్ అనేది ఇట్ విల్ ఓన్లీ టేక్ నెంబర్స్ యాజ్ ఇన్పుట్, నెగిటివ్ నెంబర్స్, -1, 10 ఇలా ఏదో ఒకటి. అదే ఇంటిజర్ అనేది ఇన్ ఎడిషన్ టు నెంబర్స్, సిన్స్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ క్యాన్ బి నల్. ఓకే, నల్ ఇన్ జావా మీన్స్ నథింగ్ అని. ఓకే, సో దిస్ ఆబ్జెక్ట్ క్యాన్ బి నథింగ్ ఆర్ ఇట్ క్యాన్ పాయింట్ టు ఎనీ ఆఫ్ ద ఇంటిజర్స్ అన్నట్టు. ఓకే, బట్ దిస్ ప్రిమిటివ్ ఇంట్ ఉంటే ఇట్ షుడ్ బి ఎనీ ఆఫ్ ద నెంబర్స్. బై డిఫాల్ట్ ఇట్ విల్ బి 0. ఓకే, అలాగే ఇవన్నీ అంతే. బూలియన్ ఆల్సో క్యాన్ టేక్ నల్. సో బూలియన్ కెన్ టేక్ నల్, ట్రూ అండ్ ఫాల్స్. నల్, ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, డబల్ ఆల్సో టేక్స్ ఆల్ డబుల్ వాల్యూస్ అండ్ నల్. ఓకే, సిమిలర్గా లాంగ్ కూడా అంతే. ఓకే, నౌ ఇన్ ఎడిషన్ వీ హ్యావ్ క్యార్. క్యార్ ఈజ్ ఆల్సో ఏ ప్రిమిటివ్ టైప్. ఓకే, దీనికి ఆబ్జెక్ట్ ఈక్వలెంట్ క్యారెక్టర్ అని కూడా ఉంటుంది. క్యార్ హోల్డ్స్ ఏ సింగిల్ క్యారెక్టర్ అనమాట, లైక్ ఏ, ఎక్స్ ఇలా. అండ్ దెర్ ఈస్ స్ట్రింగ్. స్ట్రింగ్ హోల్డ్స్ మల్టిపుల్ క్యారెక్టర్స్. ఓకే, హౌ ఆర్ యూ, దిస్ కెన్ బి ఏ స్ట్రింగ్. మనం system.out printlnలో ప్రింట్ చేసేవన్నీ ఇలా స్ట్రింగ్స్. వీఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రింగ్ అండ్ ప్రింటింగ్. స్ట్రింగ్ ఈజ్ అగైన్ క్లాస్. స్ట్రింగ్ బిలాంగ్స్ టు దిస్ సెక్షన్. ఓకే, అండ్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఒకసారి మనం స్ట్రింగ్ క్రియేట్ చేశాక యూ కాంట్ ఆల్టర్ ఇట్. వెన్ యూ డూ ABC plus DEF, you are actually creating a new string అనమాట. You are not changing your existing string. Okay, Java garbage collector will clear up the earlier string అంతే. Okay, so string is a class, it is immutable. Char, int, bool, double, long, these are all primitive data types. Character represents a single character, string represents group of characters. వీటన్నిటికీ there is object or class equivalent of it. Okay, and user defined data types are any class that we define. Okay, for example address అనే class ఉంది. We can define our own address. Okay, line, pin code, city. Okay, this is a class and this will be a user defined data type. దీంట్లో మనకి గెటర్స్, సెటర్స్ తప్ప మనకి అడిషనల్ ఫీచర్ ఏముండదు. ఐ మీన్ అడ్రస్ డజంట్ హ్యావ్ లైక్ ఎ కార్ ఆర్ ఎ బైక్ గో ఫార్వర్డ్, ఇట్లా దానికి ఫంక్షనాలిటీ ఆర్ ఫంక్షన్స్ ఏముండవు. యూ జస్ట్ గెట్ ద అడ్రస్, సెట్ ద అడ్రస్ అంతే. వీటిని పోజోస్ అంటారు జావాలో. ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్. ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్. ఓకే, సో యూజువల్గా ఇలా మల్టిపుల్ పోజోస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం బేస్డ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్స్ నీడ్స్. ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్.
ఓకే. నౌ ఇన్ లేటెస్ట్ జావా వర్షన్స్ ఈ పోజోస్ క్రియేట్ చేయడానికి దెర్ ఈజ్ అ సింప్లర్ వే కాల్డ్ రికార్డ్. ఓకే. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్ బట్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ క్లాస్ అంతే. ఓకే, ఓకేనా. సో వీ విల్ సీ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ కోడ్ నౌ. ఓకే, సో మనం ఏమన్నాం, ఇంటీజర్ ఉంది అనుకున్నాం. ఓకే, లెట్స్ సే వీఆర్ టేకింగ్ ఏ ఇంటీజర్ ఏ. ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. it takes an integer, okay, it increments it and it prints from increment. ఓకే, మనం ఇక్కడ కూడా sort int a. ఓకే, సో ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి వెన్ యూ ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ మెథడ్ అదర్ మెథడ్ ఆల్సో షుడ్ బి స్టాటిక్. ఓకే, సో ఇది అయిపోయినాక మళ్ళీ ప్రింట్ చేద్దాం. int after increment. సో వాట్ ఐ వాంట్ టు షో ఈజ్ ఒక వేరియబుల్ని పాస్ చేస్తే ఏమవుతుంది, పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్, ఇది నేర్చుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్, వేరియబుల్ ఏ మైట్ నాట్ బి ఇనిషియలైజ్డ్. ఓకే, లెట్స్ సే ఇనిషియలీ ఏ ఈజ్ 3 అనుకుందాం. ఓకే, నౌ లెట్స్ రన్ దిస్. రన్ చేస్తే ఏమొచ్చింది, initially int a is 3. okay, print from increment after incrementing a plus plus annaka it is 4. int after increment 3. okay, so in Java every variable is passed by value. so ikkada whatever change you did here will not affect the variable here. okay, so that is true for primitive data types. okay, ఓకే, సో మనం వేరే డేటా టైప్స్ కూడా అనుకున్నాం కదా, లాంగ్, దిస్ ఈస్ హౌ యూ ఇనిషియలైజ్ ఏ లాంగ్. ఓకే, డబుల్, ఓకే, క్యార్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓకే, నో మనం ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇంటీజర్స్ అనుకున్నాం కదా, అవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ int is a integer, what happens, auto boxing and auto unboxing అన్నాను కదా, ఇక్కడ 3 ఏ ఇంటిజర్, క్యాపిటల్ ఇంటిజర్ ఏ ఈక్వల్ టు 3 అంటే అది ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డూ ఇట్ ఫర్ అస్. ఓకే, నౌ రెస్ట్ ఆఫ్ ద బిహేవియర్ ఈజ్ స్టిల్ సేమ్. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ హియర్ ఇట్ కెన్ టేక్ null value, whereas this is not possible. okay, okay, so this is the inbuilt or primitive data types. Now let's create our own data type. Let's say we will create a Java class called number. okay, number lo x అని ఒక నెంబర్ ఉంది అంతే. ఓకే, దీనికి getter and setter సెట్ చేద్దాం and let's add a constructor. okay, constructor is used to create objects from this class. okay, so this constructor is required. getter అంటే you are getting that particular property, just a simple method which says get that value, దాన్ని getters అంటారు commonly. setter అంటే something which is setting that value. so any property in a class ki getters, setters, constructors common. so ikkada IntelliJ lo aithe if you right click if you do command n, okay, manaki ikkada
వాట్ డూ యూ వాంట్ టు డూ, గెటర్స్, సెటర్స్, కన్స్ట్రక్టర్స్ ఇట్లాంటి ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ దాట్ నెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. ఓకే, నంబర్ n ఈక్వల్ టు న్యూ నంబర్ ఆఫ్, మన కన్స్ట్రక్టర్ టేక్స్ అన్ ఇంటిజర్ యాజ్ అన్ ఇన్పుట్ కదా. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు అని చూస్తే నంబర్ జావా లాంగ్ నెంబర్ కూడా ఉంది, వేరాస్ మనం మన ఓన్ నెంబర్ క్రియేట్ చేసుకున్నాం. ప్యాకేజెస్ అని ఎందుకు కావాలి అంటే ఇందుకే. నౌ టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ జావాస్ నంబర్ టు అవర్ నంబర్ వీ విల్ యూస్ దిస్ అవర్ ప్యాకేజ్ అనమాట. ఓకే, నౌ ఇది మన నంబర్ని కాల్ చేస్తుంది. ఇందాక అర్లియర్ ఇట్ కాల్డ్ జావాస్ నంబర్. ఓకే, we can use this as a import kuda. Instead of writing full class name, I added a import for that class and I am using it. Okay, once import is added, it knows that it is this number, it won't go to javas. Okay, now we created a number. So again same, let's just do increment of the number. Okay, it should ఓకే, ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ చేయలేము బికాజ్ ఏ డాట్ సెట్ ఎక్స్, ఏ డాట్ గెట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, వీఆర్ సెట్టింగ్ ఏ న్యూ వాల్యూ టు ద నెంబర్ ఇన్సైడ్ దట్. ఓకే, నౌ లెట్స్ రన్ దిస్ అండ్ సీ. ఓకే, నౌ ఇఫ్ యూ సీ వెన్ యూ ప్రింట్ దిస్, మనకి ఇలా దాని ఆబ్జెక్ట్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద క్లాస్ నేమ్ అండ్ దిస్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఇట్. కానీ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్చువల్లీ ప్రింటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్ కదా. సో నౌ వెన్ యూ కంకాటినేట్ సంథింగ్ విత్ ఎ స్ట్రింగ్ యూజింగ్ దిస్ ప్లస్ ఆపరేటర్, ఓకే, వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఈస్ దాని టూ స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ జావా హ్యాస్ ఏ టూ స్ట్రింగ్ మెథడ్. Okay, so two string method by default, if you see this, ఇది class name plus దాని hash code. So if you don't do anything, every object extends this inbuilt object, so it will print this address. So ఇది ఇలా చేయకుండా ఉండాలంటే మనం we have to override the two string method. Okay, two string. Okay, now you can define anything here. So IntelliJ generated something for us. Okay, so ఈ జనరేట్ డైలాగ్ కావాలంటే రైట్ క్లిక్ చేసి జనరేట్ ఇక్కడ, ఆర్ యూస్ ద షార్ట్ కట్ కంట్రోల్ N ఆర్ కమాండ్ N. ఓకే, రైట్ క్లిక్ జనరేట్. ఓకే, సో నౌ we generated two string and it is overriding objects two string. Okay, now let's run this. Now it should print the value. So whatever we put into string, it will print. Okay, now initially number is 3. When you increment it, number 4 అయింది. Now after increment ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు in this case it is still 4. ఎందుకు 4 ఉంది అంటే this is a class, n is a class that we define number. Okay, this is a user defined data type and when you are passing it, you are passing the address of it. So a variable lo if you are setting something, the entire the address is not changing, but something inside the variable is changing anamata. That is why this is called pass by reference. Okay, so to understand it better, so manam number అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఓకే, ఇది మెమరీలో లెట్స్ సే సమ్ అడ్రస్ 1 2 3లో ఉందనుకుందాం. ఓకే, నౌ వెన్ యూ ఆర్ కాలింగ్ ఇంక్రిమెంట్, యూ ఆర్ పాసింగ్ దట్ వాల్యూ. ఓకే, నౌ ఇన్సైడ్ దిస్ అడ్రస్ బేసికలీ, నౌ ఇన్సైడ్ దిస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ ఈ 1 2 3 దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో యు ఆర్ సెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. ఓకే, so you are not changing 1 2 3, you are changing the object at 1 2 3. Okay, which means ఇక్కడ మెయిన్ క్లాస్లో మనకి మెయిన్ మెథడ్లో we know the location 1 2 3 here. మనకి
we know the address of it. Now you are not changing 1 2 3, but you are changing the value of the object at 1 2 3. So even after you come out of this, since you know 1 2 3, ఆ దగ్గర ఉన్న వాల్యూ చేంజ్ అయిపోయింది. సో అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా at 1 2 3 we set the variable to 3. ఓకే, మెయిన్ మెథడ్. నౌ ఇంక్రిమెంట్ కాల్ చేసాం. ఇంక్రిమెంట్ ఏం చేసింది, దీన్ని 4 చేసింది. ఓకే, బట్ మెయిన్ మెథడ్లో యు ఆర్ స్టిల్ ఓనింగ్ దిస్ 1 2 3. సో వెన్ యూ సీ ద వాల్యూ ఆఫ్ ఇట్ యూ విల్ సీ 4. ఓకే, ఇన్సైడ్ దట్ చేంజ్ అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ పాస్ బై రిఫరెన్స్. ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ పాస్డ్ బై రిఫరెన్స్ బై డిఫాల్ట్. ఓకే, సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. నౌ మనం రికార్డ్ అనేది కూడా ఉంటుందని అనుకున్నాం కదా. సో ఫర్ ఈజీలీ క్రియేటింగ్ పోజోస్, సో లెట్స్ క్రియేట్ ఏ రికార్డ్ అండ్ సి. లెట్స్ ఏ అడ్రస్ అనుకున్నాం కదా, అడ్రస్. సో రికార్డ్ అనే దానికి యూ విల్ హ్యావ్ ఏ రికార్డ్ డేటా టైప్. ఇట్ వోంట్ బి ఏ క్లాస్, ఇట్ విల్ బి కాల్డ్ రికార్డ్. సో మనకి అడ్రస్లో స్ట్రింగ్ లేన్, స్ట్రింగ్ సిటీ, ఓకే, స్ట్రింగ్ పిన్ ఉన్నాయనుకుందాం. సో దీన్నే క్లాస్ ఈక్వలెంట్గా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, పబ్లిక్ క్లాస్ అడ్రస్ స్ట్రింగ్ లేన్, స్ట్రింగ్ సిటీ, స్ట్రింగ్ పిన్, ఇవన్నీ చేసి నౌ యూ హ్యావ్ టు యాడ్ ఏ కన్స్ట్రక్టర్ విత్ ఆల్ దిస్. నౌ ఈ రెండు ఈక్వలెంట్ అవుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జావా యాక్చువల్లీ ఈజ్ గివింగ్ దిస్ ఈజీలీ యూసబుల్ రికార్డ్ అనమాట. ఈ రికార్డ్లో మనకి గెటర్స్ కూడా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. సో లెట్స్ యూస్ దిస్ రికార్డ్ అండ్ సీ, అప్పుడు బాగా అర్థమవుతాయి. సో లెట్స్ రిమూవ్ దిస్. లెట్స్ సే వీఆర్ క్రియేటింగ్ అడ్రస్. ఓకే, నౌ అడ్రస్ ఈజ్ ఎ రికార్డ్. రిమెంబర్ వీ హ్యావెంట్ యాడెడ్ ఎనీ కన్స్ట్రక్టర్ హియర్, కానీ మనకి ఆటోమేటిక్గా ఒక కన్స్ట్రక్టర్ అవైలబుల్ వచ్చేసింది. ఓకే, ఇఫ్ యూ సీ, లెట్స్ సే లేన్ 1 సిటీ హైదరాబాద్. ఓకే, ఓకే, సో అడ్రస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం మనం. ఇఫ్ యూ ప్రింట్ దిస్, ఓకే, మనకి ఈ టు స్ట్రింగ్ మెథడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ నౌ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, సో ఇవి ఈ గెటర్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసినాయి. డాట్ సిటీ, ఇట్స్ నాట్ గెట్ సిటీ బట్ డాట్ సిటీ. ఓకే, అడ్రస్ డాట్ లేన్, ఓకే, అడ్రస్ డాట్ పిన్. సో మనకి జావా ఈ మెథడ్స్ అన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ చేసేసింది. సో దట్ ఈస్ వాట్ ఎ రికార్డ్ గివ్స్ అస్ అనమాట. ఇట్ హెల్ప్స్ అస్ టు ఈజీలీ క్రియేట్ పోజోస్, అంతే. ఓకే, సో దిస్ వన్ ఈజ్ సేమ్ యాజ్ ద క్లాస్ దట్ వీ క్రియేటెడ్ అండ్ విత్ గెటర్స్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ గెటర్స్లో గెట్ లేన్ ఉన్నది జస్ట్ సింపుల్ లేన్. ఓకే, సిటీ పిన్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది డిలీట్ చేసి ఈ క్లాస్ పెట్టామనుకో, స్టిల్ ఎవ్రీథింగ్ వర్క్స్. ఓకే, బోత్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఓకే, సో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసే బదులు ఇన్ 2 lines you can easily create that pojo. Okay, that is what a record is. Okay, that's all for today. Thank you for joining. See you in next class.